సమ్మర్‌లో సినిమాలు లేకపోయేటప్పటికి మనం ఎంతగా దిగులు చెందాం. కాపోతే ఆ దిగులు మొత్తం తీర్చేయడానికి జూన్ 4న రాబోతున్నాడు 'పెద్ది'. 'పెద్ది' ఈ ఫీవర్ మాత్రం ఇప్పుడు అందరికీ ఎక్కిచ్చేస్తూ ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఎందుకిలా అంటున్నా అనుకున్నారా? సో, ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో కానీ, అండ్ దానికి సంబంధించి అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ చెప్తున్న విషయాలు ప్రతి ఒక్కటి కూడా అందరిని కూడా ఈ మూవీ కోసం హైప్స్ అనేది కూడా పెంచుతూ వెళ్తున్నాయి. అండ్ రీసెంట్‌గా బుచ్చిబాబు గారైతే 50 మినిట్స్ లాస్ట్ 50 మినిట్స్ సినిమా ఉంటుంది భయ్యా! అమ్మ తోడు అన్నట్టు ఆ కైండ్ ఆఫ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఒక నార్మల్ కూలీగా ఉండే రామ్ చరణ్ గారు సారీ 'పెద్ది' అంటే ఒక రెజ్లర్‌గా ఎలా మారాడు అనేదే స్టోరీ. స్టోరీ మొత్తం చెప్పేశాడు. మరి ఇంకేముంటుంది అని చెప్పేసి అనుకున్నారా? ద స్క్రీన్ ప్లే ఈజ్ ద మెయిన్ మ్యాజిక్ ఫర్ ద సినిమా. మరి అలాంటి 'పెద్ది' మరి ఎలా రెజ్లర్ అయ్యాడు, అంటే రెజ్లర్ అయిన తర్వాత మనందరిలో ఎలా నవ్వించాడు, అంటే దాని తర్వాత ఏడిపించాడు, పోరాడాడు, ఫైనల్గా ఎలా గెలిచాడు, మనందరికీ ఒక పెద్దగా ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమా అని బుచ్చిబాబు గారు చాలా ఎమోషనల్గా చెప్పారు. కాబట్టి ఈ మూవీకి అయితే స్టార్టింగ్ నుంచి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అండ్ నిన్న మొన్నటి వరకు అయితే ఎప్పుడూ లేనిది ఎగ్జిబిటర్స్ వర్సెస్ సినిమా ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన క్లాష్ని సినిమా పెద్దలు కొంతమంది వచ్చి సద్దుమనేలా చేసి ఇప్పుడు 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్ అయ్యేలా చేశారు. కాబట్టి మరి 'పెద్ది' చేసే రచ్చ ఎలా ఉండబోతుంది, అండ్ ఈరోజు రిలీజ్ కాబోతూ ఉన్న 'పెద్ది' ట్రైలర్ కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేయబోతుందని కూడా అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత అయితే 'పెద్ది' సినిమాకి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ప్రమోషన్స్ అనేది కూడా ప్లాన్ చేశారు. అండ్ ఇంకా చెప్పాలి అనంటే మరి ఈ మూవీ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉన్న విజయనగరంలో కూడా మరి ఈ మూవీ ప్రమోషన్స్ అయితే రెడీగా ఉండబోతున్నాయట. మరి అయితే అందరూ కూడా సో ఈ 10-15 డేస్ ఖచ్చితంగా 'పెద్ది' మాయలో మనమందరం కూడా మునిగిపోతున్నాం. అండ్ చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్న మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం 'పెద్ది' పెద్ద మీల్సే పెట్టబోతుంది.